నా పేరు బి మధుసూదన్ రావు అండి. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. ఇప్పుడే మీకు మ్యాథ్స్కి సంబంధించి క్వశ్చన్స్ రైట్ చేయడంలో 2 ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశానండి. తర్వాత నాకు క్యాండిడేట్స్ పంపించినటువంటి మ్యాథ్స్ ప్రాబ్లమ్స్లో ఇంకా కొన్ని నేను చూశానండి. అనదర్ 2 ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ అండి. వన్ ప్రాబ్లమ్ ఈజ్ ఫ్రమ్ ఏ సర్టన్ పాయింట్ Smriti walks 70 meters towards south. After that also something is mentioned in the problem. Total complete problem రాయలేదు. In respect of adequate place లేదు కాబట్టి మీకు ఆ ప్రాబ్లం అయితే తెలిసింది. You have to complete it. In respect of 8 column number 8, you have to write it as out of syllabus. In 9th column, this problem comes under reasoning, that is directions. But reasoning is not in the syllabus. Therefore, it is requested to add marks to all the candidates as the problem is from out of syllabus. This you have to mention in column number 9. Question number, as per your question paper, that is A, B, C, D set. దేంట్లో అయితే ఉందో ఆ క్వశ్చన్ నెంబర్ వేసుకోవాలి. దానికి కాలం నెంబర్ 8 అయితే అవుట్ ఆఫ్ సిలబస్ అండి. అంటే మీకు యాజ్ పర్ ది క్యాండిడేట్ అని ఇంకా చెప్పడానికి ఏం లేదు. అవుట్ ఆఫ్ సిలబస్. దిస్ ప్రాబ్లమ్ కమ్స్ అండర్ ది డైరెక్షన్స్, దట్ ఈస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రీజనింగ్ అండి. దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ సిలబస్. దెన్ ఇంకొక పాయింట్ ఉందండి. ఇంకో క్వశ్చన్, in a rectangular path, Amit starts riding and after 1.5 hours he reached point C. After that also problem ఇంకా కంటిన్యూషన్ ఉందండి. ఇది టోటల్ ప్రాబ్లం రాయండి. అగైన్ కాలం నెంబర్ 8లో దిస్ ఇస్ ఆల్సో అవుట్ ఆఫ్ సిలబస్ అండి. బికాజ్ ఈ చాప్టర్ అంటే ఈ టాపిక్ ఏదైతే ఉందో దట్ ఈజ్ అండర్ మెన్సురేషన్ అండి. మెన్సురేషన్ అంటే క్షేత్ర గణితము. దిస్ ప్రాబ్లం కమ్స్ అండర్ మెన్సురేషన్ చాప్టర్ విచ్ ఈజ్ నాట్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ సిలబస్. దేర్ఫోర్ ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ to add marks to all the candidates. ఇవన్నీ కూడా అండి వీఆర్ సబ్మిటింగ్ అంటే వీఆర్ రైజింగ్ అబ్జెక్షన్స్. వాట్ ఎవర్ దే కన్సిడర్, దట్ ఈస్ అడ్మినిస్ట్రేషన్ విల్ కన్సిడర్, దెన్ ఓన్లీ దే విల్ అలాట్ మార్క్స్ అండి. దెర్ ఈస్ నో గ్యారంటీ బికాస్ దే విల్ హ్యావ్ దేర్ ఓన్ వర్షన్. లెట్ ఇట్ బి, బట్ వీ హ్యావ్ టు రైజ్ అవర్ అబ్జెక్షన్స్. వీ హ్యావ్ టు ట్రై టు రైజ్ అండ్ గెట్ ది మార్క్స్. ఈ కాన్సెప్ట్లోనండి. ఇంకా ప్రాబ్లమ్స్ ఇంకొక 2 కూడా రైజ్ చేయమని నన్ను అడిగారండి. అండ్ కంటిన్యూషన్ ఐ విల్ టెల్ అండి. అది కూడా కంప్లీట్ చేస్తాను. థ్యాంక్ యూ అండి.